నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని ఎమ్మెల్యే గారి నాయకత్వం సాధకుడా వైతాళికుడా నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది చాలా బాగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జై బడేటి జై బడేటి ఏలూరు టైగర్ పర్యటన నాయకత్వం జై బడేటి సుబ్బరపల్లి వాళ్ళకి విచ్చేసిన పర్యటన నాయకత్వం సుబ్బరపల్లి వాళ్ళని తొలిగడుగు విచ్చేసిన పర్యటన నాయకత్వం జై బడేటి జోహార్ బుజ్జన్న చెప్పండి మీ అందరూ మంచినీళ్ళు ఒక ట్యాంక్ కాదు ప్రతి ఇంటికి పంపు ఒక సంవత్సరం పాటు మీరు ఆ పైప్ లైన్ అంతా కూడా ఏదో ఒకటి టెండర్ తీసే స్థితిలో ఉన్నది. ముందు ఉపయోగించుకోండి అంతే. నేనైతే మరి ఒక 5 క్యాన్లు రావట్లేదు మీకు? 5 రూపాయలకి క్యాన్ వేస్తున్నారు కదా. శాంక్షన్ అయింది, పడుతుంది, కంగారు పడుతుంది. కాలనీలో ఉన్నాయండి. మళ్ళీ 2వ సంవత్సరం వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆశాకాలం వెళ్ళిపోయేటప్పటికి అన్ని రోడ్లు కూడా సరిచేస్తాం, మీకు ఏ ఇబ్బంది లేకోకుండా. ఒక్కొక్కటికి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మీరు కూడా ఆలోచించాలి, అభివృద్ధి అనేది జరుగుతుందా లేదనేది మీకు తెలుస్తూనే ఉంది. ఎక్కడ ఇప్పుడు వరకు చేసిన దాంట్లో ప్రజలకు ఉపయోగపడిన పని ఏదైనా ఒకటి చేసిందా ప్రభుత్వం? చెప్పండి. లేట్ అవ్వచ్చు కానీ ఒక్కొక్కటి అన్నీ ప్రజలకు ఉపయోగపడే పనే చేసింది. మీరు కూడా మీకు ఒకటి పెన్షన్లు పోవటం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే అసలు పెన్షన్ తీయటం అనేది ఎప్పుడైనా ఉందా? అది 19 నుంచి 24 వాళ్ళు తీసేయటం వల్ల వచ్చిన ఇబ్బంది. ఎప్పుడు రాయటమే కానీ ఎవరికైనా ఇల్లు లేకపోయినా ఏం లేకపోయినా సరే ఇల్లు కూడా కొత్త ఇల్లు కూడా మీరు అప్పు పెట్టుకోవచ్చు కదా. వస్తుంది
వస్తుంది మీకు ఒక 10 రోజుల్లోపు మొత్తం రేషన్ కార్డులు మొదలు పెడతారు, అన్నీ ఇస్తారు. చిన్న కార్డులే అందరికీ వస్తుంది. రేషన్ కార్డు అనేది ఎవరికి ఇబ్బంది లేదు, అందరికీ కూడా వస్తుంది. ఓకేనా? కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు ఉంటారు మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి. ప్రతి ఊరు నీ ఏమున్నాయి మీకు? రేషన్ వస్తుందా? ఏం రావా అసలు మీకు? చెప్పండి మీరు. శాశ్వత పరిష్కారం కాదు. 100% ఏ ఇబ్బంది లేకుండా ఇంత బాగానే ఉందా? ఒక మంచినీళ్ళు ఒకటే సమస్య తీరుస్తాం. దానివల్ల వాటర్ ఆగిపోతుంది. ఇవాళ పొద్దున వచ్చి కొంచెం పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. ఆ కలెక్షన్ ఈ కలెక్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడల్లా ఏమో పట్టా స్థలం అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఆ పంపదంటే నీళ్ళు అసలు రావటం లేదమ్మా. మీ దగ్గరికి వచ్చాము, ఇలాగో మీ దయాంతా మీరు గెలిచినామంటే ఒక లైట్ వేసి పెట్టారు. మాకు నుంచి పాత లైన్ లో కలిపేశారండి. ఇక్కడ నుంచి అడ్డంగా సర్లే వాళ్ళకి రావట్లేదు కదా, అది బాగా చేయించిన తర్వాత మాకు డమ్మీ చేయమన్నామండి. వేసి 3 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు డమ్మీ చేయలేదంటే మాకు వాటర్ రావట్లేదండి ఈ రోడ్డుకి. అదేమనంటే అది ఒరిజినల్ పట్టాల వాళ్ళు అవసరమైతే మీరు మోటార్ పెట్టుకున్నాను మాకు ఇక్కడ డమ్మీ చేసి మా వాటర్ మాకు ఇప్పించండి. అలా ఇప్పుడు అందరికి సరిపోయేటట్టయితే ఓపెన్ చేస్తాను, లేదంటే మీకు మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇబ్బంది ఏం లేదు, మామూలుగా నేను మాట్లాడతాను. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు చెప్పాను ఇప్పుడే చెప్పాను. చాలు పైకి మీకు అన్ని అయినప్పుడు ఇప్పుడు మంచినీళ్ళు కావాలి కదా మీకు. చెప్పండి. పాడపడండి. మంచినీటి సంగతి చూస్తా లేదు అందరిది కాబట్టి ఇబ్బంది లేదు. రోడ్డు గురించి చూడండి సార్. మీ షెడ్యూల్లో కొంత రోడ్డు ఒకరు ఏది ముందు కావాలి? మంచినీళ్ళు మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా
మల్లాయి గారు మాకు రాష్ట్ర కుమార్ గారు రోషన్ కుమార్ ఓకే నేను వైస్ ప్రెసిడెంట్ బాగుందా అంతా ఎమ్మెల్యే గారు వచ్చిందా అటు తిరుగు పుచ్చుకో ఇది పుచ్చుకో బాగుందా రేషన్ వస్తుందా ఇదిగో. తీసుకో. బహుమానం కూడా ఇచ్చాను రేషన్తో పాటు. టమాటాలు ఎప్పుడు వంకాయ బుక్ పెట్టు పెన్షన్ ఇవ్వలేదా ఎన్నేళ్ళు మరి ఇవ్వలా పెట్టామని మన ఆఫీస్ ఇచ్చాం. పోయిన పెన్షన్ లో ఉంది పోయిన పెన్షన్ ఉంది ఆ రికార్డు. పెన్షన్ వద్దా నీకు ఇల్లు ఉందా సొంత ఇల్లు ఉందా ఉంది. కాబట్టి నువ్వే తొక్కుంటావు అమ్మా. బాగా చెప్పుకోండి. ఏదమ్మా కంట్రోల్ స్థలం కూడా బాగు చేసాము. కంట్రోల్ కట్టుకుంటే జనాలు అందరూ కూర్చొని అవకాశం లేదు. కంట్రోల్ కట్టుకొని ఉంటే ఉండదు లేకపోతే లేదు ఉన్నవాడు కొట్టే ఉంటాం కమిటీ వెళ్తున్నట్టుగా ఇతను లెగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఇవ్వాలి. ఎవరు పొలం పెట్టకన్నా ఆయనకి ఇవ్వడం కావాలి. మాకు ఇవ్వడానికి నీవైతోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది ఉద్యోగ పెన్షన్ వస్తుందా ఆవిడ ఎంప్లాయా ఆయన గారు ఇంట్లో వాళ్ళు పెన్షన్ తీసుకున్నావా పెన్షన్ తీసుకున్నావా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 19వ డివిజన్ తిరగడం జరుగుతుంది డోర్ టు డోర్. మరి ఏదైతే సంక్షేమ పథకాలు ఏ విధంగా అందరికీ అందినయా లేదా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, అలాగే లోగడ ఎక్కువ పెన్షన్లు పోయినాయి అనేది మరి 19వ డివిజన్లో కంప్లైంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాం. లోగడ 19 నుంచి 24 వరకు ఏదైతే పెన్షన్ పోయిందనుకుంటున్నారో వాళ్ళు ఇమీడియట్గా సచివాలయానికి వెళ్ళి ఆ పెన్షన్ ఎందుకు తీసేశారనేది చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఆధార్ కార్డుకి కూడా ఏదో ఒకటి వాళ్ళు లింకప్ చేసి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఆస్తి ఉందని చెప్పో లేకపోతే కారు ఉందని చెప్పి అవన్నీ కూడా తీసేయడం జరిగింది. నిజంగా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఆధార్ సీడింగ్ చేయించుకుని అవన్నీ కూడా డిలీట్ చేయించుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు మాకు పెన్షన్ పోయింది కాబట్టి మళ్ళీ మాకు తిరిగి వచ్చేస్తుందిలే అని ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో ఏదైతే సచివాలయానికి వెళ్ళొచ్చు లేదంటే మా ఆఫీస్ దగ్గరికైనా రావచ్చు, వాళ్ళకి అవగాహన కల్పించి చేయడం జరుగుతుంది. నిరంతరం కూడా మీడియా ద్వారా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరుస్తున్నాం. ప్రజలు ఇప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఎందుకంటే 19 నుంచి 24 వరకు ఏదైతే అన్యాయాలు జరిగినాయో ఆ అన్యాయాల నుంచి బయటికి రావాలంటే మీరు ఏదైతే రోజు కూడా న్యూస్ వినవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళకి అవగాహన పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి, ఉద్యోగాలు కల్పించడానికి అన్నీ కూడా శక్తి వంచన లేకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అలాగే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఏదైతే విలీన గ్రామాలకు ఇప్పుడు ఎవరైతే గౌరవ మేయర్ గారు చెప్పారో అందరికీ కూడా మంచినీటిని అందించే బాధ్యతను మేము అందరం కూడా తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఏదైతే ఒక్క సంవత్సరం కాలంలో ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఏదైతే అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఏలూరు నియోజకవర్గంలో నీళ్లు అందని ఇల్లు ఉండదని చెప్పి సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే సచివాలయంలో అందరికీ కూడా స్థలాలకు సంబంధించి ఎవరికైతే స్థలాలు లేవో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి యాప్ ఓపెన్ అయ్యి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలాలు లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందో కూడా ఈ మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ రోడ్డుకి
సంబంధించి వాళ్ళ కచ్చా డ్రైన్ లేదు, ప్రస్తుతానికి డ్రైనే లేదు. కచ్చా డ్రైన్ తీసి వాళ్ళు వాటర్ వెళ్ళని పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇమీడియట్గా ఏదైతే మొన్నే వాళ్ళందరికీ కూడా లైటింగ్ కావాలనుకుంటే స్తంభాలు వేయించి లైటింగ్ వేయించాం. ఇమీడియట్గా వారం రోజుల్లో వాళ్ళకి కచ్చా డ్రైన్ చేసి ఆ నీళ్ళు ఏమి అయితే వెళ్తలేదో ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళేటట్టుగా మరి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఒక డ్రైన్ మీద ఏదైతే ఇల్లు కట్టేశారో డ్రైన్ అంతా కూడా ఎదర షెడ్ కూడా వేశారు. దాన్ని వాళ్ళంతటా వాళ్ళని తొలగించి అదంతా క్లియర్ చేసి చెప్పమంటాం, లేకపోతే మున్సిపల్ అధికారుల చేత అది తీయించి వాళ్ళకి నీళ్ళు వెళ్ళే ఏర్పాటు ఇమీడియట్గా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం. ఇది ప్రజలందరూ కూడా అది తెలుసుకుని ప్రజా పరిపాలన సాగాలంటే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది. కంటిన్యూస్గా మీరు కూడా ఏదైతే జరుగుతుందో ఏదైతే జరగబోతుందో ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రేపు మరి రైతులు ఎవరున్నారో రైతు భరోసాగా మరి 200 కోట్లు ఏలూరు నియోజకవర్గానికి కేటాయించబడింది మొదటి విడతగా. మరి అలాగే దాంట్లో రేపు 66 కోట్లు రేపు మొదటి విడతగా అందరు రైతుల అకౌంట్లో కూడా రేపు మధ్యాహ్నానికల్లా పడతాయని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున ఏలూరు నియోజకవర్గం స్థానిక 19వ డివిజన్లో మరి సుపరిపాలన తొలగడిగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు, అట్లాగే ఏడా చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, ఈ డివిజన్ గౌరవ కార్పొరేటర్ గారు, ఈ డివిజన్ ఇన్ఛార్జి గారు, అట్లాగే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అడిగి తెలుసుకొని మరి గౌరవ శాసనసభ్యులు వారు మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఏ కార్యక్రమాలు ఏ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టారో అవన్నీ కూడా నేరుగా చేరతనీయా లేదా అని చెప్పేసి మరి ఈ నెల రోజుల కార్యక్రమం కూడా మరి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి తెలుసుకొని సత్వరమే వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి దిశానిర్దేశ కార్యక్రమంలోనే మరి అన్నీ కూడా చేసుకుంటూ ఏలూరు నగరం అంతా కూడా గౌరవ శాసనసభ్యులు వారు తిరుగుతూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇది వెంకటాపురం పంచాయతీ మరి 19వ డివిజన్లో కొంచెం క్లబ్ అయిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. స్థానికంగా ఇక్కడ మరి మంచినీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నది. మరి శాసనసభ్యులు వారి చొరవతో మరి డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పంచాయతీలు మెడ్జ్ అయినటువంటి 7 పంచాయతీల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులు వారు 150 కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసి మరి వీరిన్న టెండర్లు కూడా కాల్ఫర్ చేసింది గవర్నమెంటు. మరి టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత మరి 7 పంచాయతీలకి కూడా డ్రింకింగ్ వాటర్ మరి సప్లై చేసే విధంగా వచ్చే వేసవకాలం దాటిన తర్వాత వచ్చే 1 సంవత్సరం కాలంలోనే ప్రజలందరికీ కూడా ఏలూరులో ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఇస్తానని చెప్పి గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అట్లాగే ఈ రోజున 404 కొత్త పెన్షన్లు కూడా రావడం జరిగింది. ఏలూరు నగరపాలక సంస్థ సంబంధించినటువంటి 28,400 పెన్షన్లు కూడా సాయంత్రానికల్లా మరి ప్రజలందరికీ కూడా పెన్షనర్స్ అందరికీ కూడా అందజేయాలని చెప్పేసి మరి సచివాలయంలో సిబ్బందికి కూడా గౌరవ శాసనసభ్యులు వారు, మేయర్ గారు, అట్లాగే కార్పొరేటర్లు అందరూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ప్రజలందరికీ కూడా 95% మరి ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందజేశాము. మరి ప్రవేశపెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి శాసనసభ్యులు వారు అందరికీ చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఏలూరు నియోజకవర్గంలో ఆనందంగా ఉన్నారు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.